భద్రాచలంలో సీతారాముల కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు చేశారు. వేలాదిగా భక్తులు తరలివచ్చారు. భద్రాద్రిలో ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రత్యూష అందిస్తారు. ప్రత్యూష, సీతారాముల కళ్యాణ ఏర్పాట్లు భద్రాచలంలో ఏ విధంగా జరుగుతున్నాయి? రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమః. టీవీ9 ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరాముడు జగదానందకారకుడు, సర్వ సుగుణాభిరాముడు, భక్తవత్సలుడు, పితృవాక్య పరిపాలకుడు, అలాగే ఏకపత్నివ్రతుడు. ఇలా రాముడిలోని సుగుణాలు చెప్పుకుంటూ పోతే మనకి ఈ రోజు మొత్తం కూడా సరిపోదు. అలా రామాయణం అనేది కేవలం మనకు ఒక ఇతిహాసం మాత్రమే కాదు, మన సంస్కృతి సంప్రదాయాల ఒక భాగం అయిపోయింది. ఇక భారతదేశంలో బడి లేని ఊరు ఉంటుందేమో కానీ గుడి లేని ఊరు, అందులోన శ్రీరాముడి గుడి లేని ఊరు ఒక్కటి కూడా ఉండదు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అలాగే నవమి రోజున కళ్యాణం జరగని గుడి కూడా ఉండదు. ఇక భద్రాచలంలో సీతారాముల కళ్యాణ వైభోగం ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. చలువ పందిళ్లు, వేలాది మంది భక్తులు, ముత్యాల తలంబ్రాలు, ఒకటా రెండా ఆ కళ్యాణ వైభోగాన్ని కనులారా చూసి తీరాల్సిందే. అలా సీతారాముల కళ్యాణం చూతమ రారండి అంటూ లక్షలాదిగా జనం భద్రాచలం తరలివచ్చారు. దాదాపుగా 1,00,000 నుంచి 1,50,000 వరకు భక్తులు ఈసారి నవమి వేడుకల్లో, సీతారాముల కళ్యాణ వేడుకల్లో చూసేందుకు, పార్టిసిపేట్ చేసేందుకు ఇక్కడికి తరలి వచ్చారు. మనం ఏర్పాట్లు కూడా చూడొచ్చు. చెప్పినట్లుగానే చలువ పందిళ్లు, అలాగే మనం ఆ కళ్యాణ మండపాన్ని కూడా మనం చూడొచ్చు. భక్తులంతా కూడా విశేష సంఖ్యలో ఇక్కడికి భక్తులు తరలి వచ్చారు. అలాగే మనం ఇక్కడ కూడా చూడొచ్చు, పెళ్లికి సంబంధించిన సామాగ్రి ఏదైతే ఉంటుందో, కొబ్బరికాయలు, అలాగే సీతారాములకు ఏవైతే దండలు వేస్తారో అవి, అలాగే తలంబ్రాలు పోసేటప్పుడు వాడే వస్తువులు అన్నీ కూడా చేసి తీసుకొచ్చిన దృశ్యాలు మనం చూస్తున్నాం. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ మీరు తయారు చేసి తీసుకొస్తుంటారండి? అవును మేడం, ఇప్పటికి 19 సంవత్సరాలు తీసుకొస్తున్నామండి. ఇది 19వ సంవత్సరం. ఇలా చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇది దేవుడు మాపై చూపించిన కృప అనుకుంటున్నాము. ఇది మా ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. మీ వంశపారంపర్యంగా వస్తుందా ఇవన్నీ ఆచారమా చేసి తీసుకురావడం? లేదండి, ఇది మా బావగారు చేస్తారండి. ఆయన అప్పుడే 19 సంవత్సరాలు చేస్తున్నారు. ఇది 19వ సంవత్సరం. అది ఆయన ఓన్ టాలెంట్గా చేస్తున్నారండి. దేవుడి భక్తి వల్ల చేస్తున్నాం. నిజంగానే ఇలాంటి అరుదైన అవకాశం అందరికీ రాదు. ఇలాంటి స్పెషాలిటీస్ భద్రాచలంలో చాలా చాలా ఉంటాయి. అసలు రామ అనే పదంలో, ఈ 2 అక్షరాల పేరులో ఎంతో మహిమ ఉందని చెప్తూ ఉంటారు. రా అన్నప్పుడు మన నోరు తెరుచుకుని మనలో ఉన్న పాపాలన్నీ బయటకు వచ్చేస్తాయని, అలాగే మా అన్నప్పుడు పెదాలు అంటే మన నోరు మూసుకుంటుంది. అటువంటి టైంలో బయట ఉన్న పాపాలు మన లోపలికి రాకుండా, ప్రవేశించకుండా ఉంటాయని చెప్తుంటారు. అందుకే రామనామస్మరణం సర్వ పాపహరణం అని చెప్తూ ఉంటారు. అందుకే పరమశివుడు కూడా రాముని ఇలా కీర్తించాడు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తతుల్యం రామనామ వరాననే. ఇలా మొత్తం భద్రాచలం ఎక్కడ చూసినా కూడా రామ నామస్మరణతో మారుమోగిపోతోంది. ఇంత వేలాదిగా తరలివచ్చే భక్తుల కోసం ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ గత సంవత్సరంతో పోల్చితే ఈ సంవత్సరం భక్తుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. దానికి కారణం కూడా ఒకటి, సమ్మర్ హాలిడేస్, ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఎలక్షన్స్ అయిపోయినాయి. దీంతో భక్తుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. దాదాపు 1,200 మంది పోలీసులు ఇక్కడ పహారా కాస్తున్నారు, ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా. మరి కాసేపట్లో అంటే సాధారణంగా చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రంలో రాముడు పుట్టాడు. అలాగే అభిజిత్ లగ్నంలో ఆయన వివాహం జరుగుతుంది. సాధారణంగా మిగతా దేవతామూర్తులతో పోల్చుకుంటే ఎక్కడా కూడా జన్మించిన రోజునే వివాహం జరిపించడం అనేది చాలా అరుదు. అది కేవలం రాముడికి మాత్రమే ఒక దక్కిన అరుదైన గౌరవంగా మనం చెప్పొచ్చు. అభిజిత్ లగ్నంలో ఆయనకి వివాహమైంది. ఎవ్రీ ఇయర్ అభిజిత్ లగ్నం అనేది 11:30-12 మధ్యలో ఉంటుంది. ఆ సమయంలో దుర్ముహూర్తం కూడా ఉండదు అని చెప్తుంటారు ఈ లగ్నంలో. సో ఆ టైంలో రాముడి కళ్యాణం జరుగుతుంది. ఇప్పటికే తలంబ్రాలు కానీ, పట్టు వస్త్రాలు కానీ అన్ని కూడా ఇక్కడ చేరుకుంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తరపున ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు. ఇక్కడ మనం ఒక స్పెషాలిటీ చూడొచ్చు. సాధారణంగా భద్రాచలంలో ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఒక సైకత శిల్పి ఉంటారు. ఆయన ఆ రాముడి విగ్రహాన్ని ఇక్కడ తన కళతో మనకి ఎంతో అందంగా చూపించబోతున్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి, చాలా చక్కగా చేస్తున్నారు. నేను మార్నింగ్ నుంచి చూస్తున్నా, మీరు చేస్తూనే ఉన్నారు. చాలా సమయం పడుతుంది. ఎవ్రీ ఇయర్ మీరు ఇది చేస్తూ ఉంటారా? లాస్ట్ ఇయర్ కూడా వచ్చి రామదాసు విగ్రహాన్ని నేను ఇదే ప్లేస్లో శాండ్లో ఇసుక విగ్రహం చేయడం జరిగింది. నేను ఒక కళాకారుడుగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 71 ప్రోగ్రామ్ అండి. అలా ఇది రీసెంట్లీ ఒక 1 మంత్ బ్యాక్ నేలకొండపల్లి కూడా రామదాసు విగ్రహాన్ని కూడా నేను శాండ్లో చేయడం జరిగింది. దాన్ని మన అక్కడ కలెక్టరు సివి కరణ్ గారు కూడా ఆర్థికంగా కొంచెం ఆదుకోవడం జరిగింది ఒక కళాకారుడుగా. ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ నేను ఉచితంగా చేయడం జరుగుతుంది సొంత ఖర్చులతోటే. ఇప్పటివరకు మన తెలంగాణ రాష్ట్ర తరఫున ఎలాంటి ఆర్థిక వెసులుబాట్లు కలబలే. అంటే నాకు కొంచెం మన ప్రభుత్వం నాకు కళాకారుడుగా ఈ అవకాశం కల్పించి
ఆర్థికంగా ఆదుకున్న మాత్రం డెఫినెట్గా నాలో ఉన్న ఈ కళను ఈ స్కిల్ను ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఇది ఒక స్పెషల్ అట్రాక్షన్ గా చూస్తున్నారు. మనం చూడొచ్చు రాముడు సుందరుడు అని చెప్తుంటారు. కోటేరు లాంటి ముక్కు, ఆ రాజసం మొత్తం కూడా ఉట్టిపడే విధంగా ఎంతో అందంగా ఆయన ముఖాన్ని ఇక్కడ తీర్చిదిద్దారు. అండ్ సాధారణంగా సీతారాముల కళ్యాణం అంటే కేవలం ఒక దేవుడి పెళ్లి వేడుకలా మనం చూడకూడదు. ఇది వివాహ బంధం యొక్క గొప్పదనాన్ని తెలియజేసే ఒక అద్భుతమైన ఘట్టంగా దీన్ని మనం చూస్తూ ఉంటాం. అలాగే ఈసారి శ్రీరామనవమి ఆదివారం వచ్చింది. ఆదివారం అంటే సూర్యుడికి ప్రత్యేకమైన రోజు. రాముడు సూర్యవంశానికి చెందినవాడు. సో ఈ రోజు అంటే ఆదివారం రోజున, సూర్యుడికి ఇష్టమైన రోజున, సూర్యవంశానికి చెందిన శ్రీరాముడి కళ్యాణాన్ని కనులారా చూస్తే ఏవైతే ఆరోగ్య సమస్యలు ఉంటాయో అవన్నీ తొలగిపోతాయని, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు కూడా చెప్తూ ఉన్నారు. అండ్ ఏర్పాట్ల విషయానికి వస్తే ఎటువంటి వంక పెట్టడానికి లేకుండా చాలా చక్కగా ఏర్పాట్లు చేస్తున్నారు. కాకపోతే భక్తులు భారీ సంఖ్యలో రావడంతో క్యూ లైన్లో కాస్త ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ దేవుణ్ణి దర్శించుకోవాలంటే ఆ మాత్రం కష్టం పడక తప్పదు అన్నట్టు భక్తులు కూడా చెప్తూ ఉన్నారు. మనం చూడొచ్చు మిథిలా స్టేడియంలో ఎవ్రీ ఇయర్ మిథిలా ఈ కళ్యాణం అనేది జరుగుతుంది. కళ్యాణ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. గ్యాలరీస్ కూడా మనం చూడొచ్చు. ఇప్పుడిప్పుడే భక్తులంతా కూడా వచ్చి చేరుకుంటూ ఉన్నారు. మరి కాసేపట్లో మొత్తం గ్యాలరీస్ అన్ని కూడా నిండిపోతుంటాయి. ఈ గ్యాలరీస్ మొత్తం కెపాసిటీ దాదాపు 40 నుంచి 45 వేల వరకు భక్తులు ఈ కళ్యాణాన్ని కన్నులారా